ఆమ్లా ఉసిరికాయ సీజన్ కదండి. ఇప్పుడు పచ్చడి పెట్టుకుందాము. ఇందులో మనకు సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. ఇప్పుడు చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కానీ రోటీలో చపాతీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మనకు హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు దొరకదు కదండి, సీజనల్ కదా. ఇప్పుడు చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మనకు విటమిన్ సి ఎక్కువ బాగుంటుంది హెయిర్కి, స్కిన్కి చాలా బాగుంటుందండి ఉసిరికాయ అనేది. ఎలా చేయాలో ప్రాసెస్ అనేది నేను ఒకసారి చూపిస్తాను. నేను ఇందులో 3-4 వెరైటీస్ చేశానండి. 2 టైప్స్ స్వీట్స్ చేశాను, 2 టైప్స్ పచ్చళ్ళు పెట్టాను. ఇప్పుడు నేను ముక్కలు పచ్చడి పెడుతున్నాను అన్నట్టు. ఉసిరికాయలు కట్ చేసి ఇలా ముక్కలుగా తీసేసుకొని పండు మిర్చి వేసి పెడుతున్నాను. చూడండి, ఈ మొత్తం ప్రాసెస్ మీరు చూడండి. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. ఎండుమిర్చి, చింతపండు ఒక 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. 1 కేజీకి 1 కేజీ పండు మిర్చి తీసుకున్నాను. 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను. ఇలా చింతపండు, పండు మిర్చి ఇలా మిక్సీ చేసి పెట్టేశానండి. మిక్సీ చేసి పెట్టేసి ఇప్పుడు ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం, మంచిగా ఫ్రై చేసుకుందాం లోపల వరకు. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టి చేసుకోవాలి. చూసారా, ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి. సిమ్లో పెట్టుకోవాలండి, కొద్దిగా టైం పట్టుద్ది, ఒక 5 to 10 minutes పట్టుద్ది. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం. ఇవి వేగిపోయాయి చూసారా. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి, చాలా బాగుంటుంది మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ. ఇందులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఐస్ క్యూబ్స్ కూడా చేసి ఉంచాను. లెమన్ వేసుకొని ఇది ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. అంటే మనకి ఇది సంవత్సరం మొత్తం దొరకదు కదా, ఇప్పుడు సీజన్ కదా. ఇప్పుడు తీసుకొచ్చుకొని ఒక 4-5 వెరైటీస్ చేసి పెట్టేసుకోండి. నేను స్వీట్ మురబ్బా చేశాను, మళ్ళీ స్వీట్లో 2 రకాలు చేశాను, పచ్చళ్ళలో 2 రకాలు చేశాను. నేను పెట్టాను, మీరు వెళ్ళి చూడండి. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, చింతపండు, అది ఇందులో వేసేసి కలిపేసుకుందాము. చూసారు, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇంతకుముందు మనం వేపాం కదా అదే ఆయిల్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. ఆయిల్ బాగా హీట్ ఉంది చూసారా, సిమ్లోకి పెట్టుకోండి. హీట్ చాలా వేడి ఉన్నప్పుడు వేసామనుకోండి మనకు పోపు అనేది మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, ఒక 1 టీ స్పూన్ మెంతులు. 1 టీ స్పూన్ అవసరం లేదండి, మెంతులు అనేది కొన్ని వేయాలి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది అన్నట్టు. శనగపప్పు అనేది ఆప్షనల్ అండి, అప్పటికప్పుడు తినేది ఉంటేనే వేసుకోండి. ఎక్కువ రోజులు ఉంచేది ఉంటే శనగపప్పు వేయకండి, మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. నేను అప్పటికప్పుడు కొద్దిగా యూస్ చేస్తున్నాను కాబట్టి శనగపప్పు వేసుకున్నాను. ఎక్కువ రోజులు ఉంచేది ఉంటే శనగపప్పు వేయకండి. వెల్లుల్లి రెబ్బలు నేను ఇంతకుముందు ఒక 1/2 కేజీ వరకు వేసానండి. అందులో అల్లం వెల్లుల్లి 1/2 కేజీ వేసాను మిక్సీ పండు మిర్చి పట్టేటప్పుడు. ఇందులో పోపులో కూడా కొన్ని వేసుకుంటున్నాను. 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లి కలుపుకొని పండు మిర్చి, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అందులో కలిపేసుకున్నాం కదా. చూడండి, ఒక 4 నుండి 5 ఎండుమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసుకొని. ఎక్కువ రోజులు నిల్వ ఉంచేది ఉంటే కరివేపాకు, శనగపప్పు అవాయిడ్ చేయండి. ఇంతే అండి ఉసిరికాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, పోపు కూడా వేసేసాను, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.